హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జూరాల ప్రాజెక్ట్ చూడడానికి వచ్చానండి. ఇది వచ్చేసి మన హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 175 కిలోమీటర్స్ ఉంటుంది. కొత్తకోట దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఎవరైతే ఆర్టీసీ బస్సులో రావాలనుకుంటారో వారికి కొత్తకోట నుంచి ఆర్టీసీ బస్సు లభిస్తుంది. కొత్తకోటలో గద్వాల్ బస్సు ఎక్కితే మనం ఈ పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైనే రోడ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైనే బస్సు కూడా పోతుంది. ఆ బ్రిడ్జ్ దాటితే గద్వాల్. ఈ ప్రాజెక్ట్కి టోటల్గా 62 గేట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ 62 గేట్స్లో కేవలం 43-44 ఓపెన్ చేశారు. మనం ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం, స్పిల్వే దగ్గరికి. ఈ స్పిల్వే మన శ్రీశైలం అంత హైట్ లేదు కానీ నార్మల్గా ఉంది, చాలా కిందికే ఉంది. ఓకే, వచ్చేసాం. ఇప్పుడే మనం కింద నుంచి పైకి బ్రిడ్జ్ మీదకి వచ్చినాము. ఇదంతా ఇప్పుడు మన బ్యాక్ వాటర్ అనమాట. ఈ జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఇది. మొత్తం రెడ్ కలర్లు ఉన్నాయి అంతా. ఇది వరద నీరు కదా, రెడ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పైనుంచి చూద్దాం. ఇప్పుడు దాకా ఫ్రంట్ వ్యూ చూస్తాం కదా ప్రాజెక్ట్ది. ఇప్పుడు పైనుంచి ఎలా ఉంటుందో చూద్దాం. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, పైన ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు, చూడవచ్చు. దాని మీదకి వెళ్ళి బస్సులే పోతున్నాయి. వేరే డ్యామ్ లెక్క ఆపడం అనేది ఏం లేదు, మామూలు హ్యాపీగా పోయి తిరిగి చూడవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం సైడ్ వ్యూ నుంచి చూస్తున్నాం. బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్దాం. ఇది ఫస్ట్ తీసాను. ఇప్పుడు
మధ్యలోకి వెళ్తే వాటర్ లెవెల్ అనేది ఫోర్స్ అనేది ఎక్కువ వస్తుంది. చూద్దాం మధ్యలో గేట్స్కి వెళ్ళి. ఇది మన డ్యామ్ కింద అండి. డ్యామ్ పక్కన మట్టుకుంటుంది. ఇక్కడ వీళ్ళంతా ఈ గుడిసెలు వేసి ఉన్నాయి కదా, వీళ్ళందరూ మనకు ఇక్కడ దొరికే చేపలు వండి పెట్టుతారండి. ఇక్కడే చేపలు దొరికితే వాళ్ళే వండిస్తారు. ఇదిగోండి పొయ్యి చూడండి, కట్టెల పొయ్యి మీద వండుతారు. వెనక కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అగో వెనకాల అలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.